ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలను చూద్దాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడే తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. తలదించుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి తలదించుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామానికి స్తుతులు స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. మీరు మాతో ఉన్నారు, అందును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ నామం గొప్ప నామం, అందును బట్టి వందనాలు. ఈ రాత్రి మేమందరం ఇలాగున కూడి వాక్యం ధ్యానం చేసే సహాయతనివ్వమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ నీ ఆత్మ మధ్య సంచరించట్లుగా సహాయించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. ఒకసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన వారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి మనము కొద్దిమందిగా చేరి ఇలాగున వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు తెలియజేస్తున్నాం. నేను నిన్న మార్నింగ్ వచ్చి హాల్ చూశాను, చాలా బాగుంది. మామూలుగా చెప్పాను, అబ్బాయి ఇది నాకు పెట్టకండి అబ్బాయి, మీరు కారణం ఏంటి, మేమిద్దరం సేమ్ హైట్ ఉన్నాము, బైబిల్ దాని మీద పెడితే నాకు కనబడదు, నేను చాలా అసలుకే కొంచెం కనిపిస్తుంది, మళ్ళీ బైబిల్ దాని మీద పెడితే అస్సలు కనిపించదు, నా ఒక చిన్న టేబుల్ అలాంటిది అని చెప్పా. ఇప్పుడు అన్నారు మామూళ్ళు, అన్న సారీ అన్న, ఏం చేస్తాం అన్నారు. ఏదైనా సరే కొంచెం చదివే వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుకి మహిమ. వేదిక పైన దైవజనులు ఉన్నారు, ప్రతి వారికి ప్రభు నామములో స్తుతులు తెలియజేస్తున్నాం. అనేక మంది మా ఇన్విటేషన్ అందుకుని వచ్చారు, వారందరికీ నేను ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, పాస్టర్ రవి గారు, నందనరావు గారు, దేవకుమార్ గారు, ప్రతి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. షల్ వి టర్న్ టు అవర్ బైబిల్, బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఒక రోజున ఎట్లాగనే హైదరాబాద్లో ఎట్లాగనే షల్ వి టర్న్ అవర్ బైబిల్ టు ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ అన్న. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక చెల్లి వచ్చి అంది, అన్న నువ్వు సూపర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నామన్నా, సండే ఈవినింగ్ ఎందుకని ఇంగ్లీష్ ఆరాధనను హైదరాబాద్లో స్టార్ట్ చేయకూడదు అంది. ఓ పిచ్చితల్లా, అసలు ఇంగ్లీష్ రాదు నాకు. వాస్తవానికి ఏంటంటే భయం, ఎప్పుడు భయం వేస్తుంది అప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను, భయం లేకపోతే తెలుగు మాట్లాడతాను, భయం వచ్చిందంటే ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడింది, కారణం ఏంటంటే చాలా కాలమైంది ఈ నూజివీడు పట్టణంలో వాక్యం అందించి. మరొకసారి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ప్రభుకు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు బైబిల్ చూస్తూ ఉన్నాం. నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయేను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును అనే మాట చూస్తూ ఉన్నాం. నేను మీకు అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటా ఉన్నాను. 31వ రాత్రి, ప్రతి 31వ రాత్రి అందరికీ వాగ్దానాలు వస్తూ ఉంటాయి కదా. ఎవరు ఫస్ట్ తారీఖున అందరూ అడుగుతూ ఉంటారు, ఏం వాగ్దానం వచ్చింది, నీకేం వాగ్దానం వచ్చింది ఇలా అనుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు చెప్తారయ్యా, 1-2 వాగ్దానాలు, ఒకటే వాగ్దానం తీసుకోండి, ఎవరు 2 కార్డులు తీసుకోవద్దు. ఉన్నది మనకి ఒక 100 వాగ్దానాలు ఉన్నాయి, ఉన్నదేమో 120 మంది, వాటిని ఎట్లా కొట్టి అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ మీరేమీ ఎక్కువ వాగ్దానాలు తీయొద్దు. సరే, మొత్తానికి కుర్రోళ్ళు అందరూ వస్తూ ఉన్నారు, వాగ్దానాలనే తీస్తూ ఉన్నారు. ఒక అతనికి చిత్రమైన వాగ్దానం వచ్చింది. ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని వచ్చింది. అనగానే పాస్టర్ గారు అన్నాడు, పాస్టర్ గారు
ఈ వాగ్దానం కాకుండా ఇంకొకటి తీసుకొచ్చా అన్నారు. పాస్టర్ గారు సరే తీ అన్నారు. ఇంకోటి, నీ కృప నాకు చాలు. పాస్టర్ గారు ఇది సూపర్గా ఉంది, ఇది నేను తీసుకుంటాను అన్నాడు. ఇంకొకరు వచ్చారు, ఇంకొకరు వస్తే ఇందులో కలిపాడు కదా మళ్ళీ వాగ్దానాలని, అతనికి కూడా వచ్చింది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది. పాస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు ఈ వాగ్దానం వద్దు పాస్టర్ గారు, ప్లీజ్ వేరొక వాగ్దానం తీసుకుంటా అంటే అతను వేరొక వాగ్దానం తీసుకున్నాడు. ఆ వాగ్దానం ఏంటంటే కనుక నీ ఆస్తంతటిని దీవిస్తా, లేకపోతే నీ పంటను దీవిస్తా, నేను నీకు తోడై ఉంటాను, నీ కొట్ల నింపుతాను, నీ ద్రాక్షరసం పొంగి పొరలిస్తుంది, నీకు అభిషేక తైలం ఇస్తాను, ఇంకేమున్నాయి, రహస్య స్థలం ముందు దాచబడిన ధనమంతా నీకు ఇస్తాను, నువ్వు తొవ్విని కొలది ధనం వస్తూ ఉంటుంది. ఇవన్నీ వస్తే కనుక ఇవి సూపర్ అనుకుంటారు. మనిషికి ఏది ఇష్టం లేదో తెలుసా? దేని కొరకైతే భక్తి చేస్తున్నాడో, దేని కొరకు ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడో, ఏం చేయాలని క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించాడో, ఇన్ని సంవత్సరాలు దేని కొరకు ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఈ పరుగు పందెంలో ఓపికగా పరుగులు తీస్తూ ఉన్నాడో, అది ఇస్తాను అంటే ఇది వద్దు అంటాడు. ఏం కావాలంట మరి మనిషికి? ఏం కావాలని యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించా? దేని కొరకు యేసుని అంగీకరించి యేసుని వెంబడిస్తూ ఉన్నాం? మనిషి యొక్క అల్టిమేట్ గోల్ ఏంటో తెలుసా? దేన్ని చేయాలని మనిషి యేసు ప్రభుని అంగీకరించాడు తెలుసా మీకు? ఎందుకో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే కనుక మీరు దేని కొరకు యేసు ప్రభు రక్షకుడుగా స్వీకరించారు? చాలామంది చెప్తారు, అది నాకు బిజినెస్ లేదండి, నా బిజినెస్ డెవలప్ అవుతుందని యేసు ప్రభుని రక్షకుడుగా స్వీకరించాను, నా పిల్లోడు బాగా చదవట్లేదండి, మొక్కుకున్నాను యేసు ప్రభు దగ్గరికి, ప్రభువా నా పిల్లోడు బాగా చదివితే కనుక నేను రక్షకుడిగా అంగీకరిస్తాను, నా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయండి. మా నాన్న అన్నారు, అరే అబ్బాయి ఇట్టయితే లాభం లేదురా, 4 రాళ్ళు వెనకేసుకోవాలి నువ్వు, లేకపోతే ఈ ఆస్తి అంతా అయిపోద్ది అన్నాడు. సరేలే మా నాన్న చెప్పాడు కని చెప్పి 4 రాళ్ళు వెనకేసి 5 కిడ్నీలు పడ్డాయి. మళ్ళీ 5 ఇచ్చినాక మళ్ళీ డబ్బులు. మనిషి ఎట్లా అంటాడు తెలుసా? ఏదైతే తనకి ఇష్టం లేదో, అంటే మీకు అర్థమవుతుందా? ఏదైతే యేసుని వెంబడించడానికి కారణాలు చాలా చెప్తాం. నాకు చిన్న కొట్టండి, యేసు ప్రభు రక్షకుడిగా స్వీకరిస్తే బిగ్ బజార్ అయిపోద్దనో, సూపర్ మార్కెట్ అయిపోద్దనో, లేకపోతే నా పిల్లోడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందనో, నా భర్త మారిపోతారనో, నా ఆస్తి దీవించబడుతుందనో, నా కొట్లు నింపబడతాయని, తైలం పైనుంచి కిందకు వస్తుందని, ధనము బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా అయిపోతుందని, అందుకు కాదు యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించింది మనం. తెలుసా మీకు? యేసు ప్రభువుని ఎందుకని ఇన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నాం? ఒకదాని కొరకు. ఏంటది? పరలోకం కొరకు. అది ఇస్తానంటే మనిషి అంటాడు, వద్దు ప్రభువా, నాకు కొంచెం దీవించు ప్రభువా. మనిషికి ఏది వింటం బాగుంటుందో తెలుసా? ఏది వింటానికి మనిషి చెవులు ఇష్టపడతాయో తెలుసా? నీకు పరలోకం ఇస్తానయా అంటే, ప్లీజ్ ప్రభువా అది కాదు ప్రభు, ఇంకోటి చెప్పు ప్రభువా. మనిషి ఏది రెగ్యులర్గా వింటూ ఉంటాడో తెలుసా? నేను దీవిస్తా, నేను ఆస్వాదిస్తా, నీ పంట దీవిస్తా, నీ పొలం దీవిస్తా, నీ బ్యాంకుని దీవిస్తా, లేకపోతే నీకు వ్యాధి లేకుండా చేస్తా. ఇవన్నీ భూ సంబంధమైనవి కదా, ఇవన్నీ ఈ లోక సంబంధమైనవి. మనిషి దేన్ని కొరకు యేసుని వెంబడిస్తున్నాడు? దేన్ని ఆశించి మనిషి యేసుని రక్షకుడిగా స్వీకరించాడు? ఏముంది మనిషి యొక్క హృదయంలో? మతం సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా, జాతికి సంబంధం లేకుండా, రంగుతో సంబంధం లేకుండా మనిషి యొక్క అల్టిమేట్ కోరిక ఏంటో తెలుసా? నేను ఎలాగైనా సరే పరలోకం వెళ్ళిపోవాలి. ఎవరైనా ఒకటి అంటాడు, నేను పరలోకం వెళ్ళాలి. మతంతో సంబంధం లేదు. ప్రతి మతం యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే మనిషి పరలోకం వెళ్ళాలి. ఈ 3 దినాల్లో నేను మీకు పరలోకము అనే అంశం చెప్పబోతా ఉన్నాను. 3 ప్రశ్నలకు ఈ 3 రోజుల్లోని మీకు జవాబు చెప్తాను. మొదటి ప్రశ్న, వాట్ ఈజ్ హెవెన్? పరలోకం అంటే ఏంటో చెప్తాను. రెండవది, వేర్ ఈజ్ హెవెన్? పరలోకము ఎక్కడుందో చెప్తాను. 3వ రోజు, హౌ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ హెవెన్? పరలోకంలో మనము ఎలా ఉండబోతున్నావు? ఈ 3 ప్రశ్నలకు ఈ 3 రోజుల్లో నేను మీకు జవాబు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సో ఈరోజు మొదటి ప్రశ్న, వాట్ ఈజ్ హెవెన్? పరలోకం అంటే ఏంటి? అసలు పరలోకము ఎలా ఉండబోతుంది? ఆ విషయాలన్నీ మనము ఈరోజు మనం చూసినట్లయితే కనుక ప్రకటన గ్రంథంలోకి మనం చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం, అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమి చూచితిని, మొదటి
మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను అనే మాట చూస్తూ ఉన్నాం. ప్రియులు, మీరు గమనించినట్లయితే మనిషి కోరిక ఏంటి అంటే కనుక కీర్తన గ్రంథంలోనికి వెళ్దామా? కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడ మానవునికి సంపూర్ణ సంతోషము కలదు అని బైబిల్ చెప్తా ఉంది. నీ సన్నిధిన సంపూర్ణ సంతోషము కలదు లేఖనం మాట్లాడుతూ ఉంది. ఈ రాత్రి వాక్యం జాగ్రత్తగా పరిశీలిద్దాం. వాక్యం ఏం చెప్తుందో ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుందాం. సంపూర్ణ సంతోషము ఎక్కడ ఉంది? నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషం ఉంది అని చెప్తా ఉంది బైబిల్. మీరు పరిశీలిస్తే కనుక దేవుని సన్నిధి భూమిపైన మనం అనుభవిస్తూనే ఉన్నాం. దేవుని యొక్క అభిషేకాన్ని భూమిపైన అనుభవిస్తూ ఉన్నాం. దేవుని యొక్క సహవాసం భూమిపైన మనము చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఆరాధన చేస్తామో, ఎప్పుడు దేవుని స్తుతిస్తామో, ఎప్పుడు దేవుని కీర్తిస్తామో అప్పుడు ఆయన సన్నిధిని మనం పూర్తిగా అనుభవిస్తూ ఉన్నాం. సన్నిధిని అయితే అనుభవిస్తున్నాము కానీ, ఆయన అభిషేకం అయితే అనుభవిస్తున్నాము కానీ, ఆయన తోడునైతే అనుభవిస్తున్నాము కానీ, చిత్రం ఏంటంటే సంపూర్ణమైన సంతోషాన్ని ఎంత మాత్రం అనుభవించట్లా. ఇప్పుడు తాత్కాలికంగా సంతోషంగా అనిపిస్తుంది. నేను గేమ్ ఆడతాను అనుకోండి, ఆ గేమ్లో నేను గెలిస్తే చాలా సంతోషంగా ఉంటుంది. నెక్స్ట్ గేమ్ ఓడిపోతే ఆ సంతోషం వల్ల దుఃఖంతో మిళితమైపోతుంది, బాధతో కలిసిపోతుంది. మానవుడు ఈ లోకంలో జీవించినంత కాలము ఒకవేళ దేవుని అంగీకరించిన, రక్షకుడుగా స్వీకరించిన, యేసు ప్రభువే దేవుడు అని చెప్పినా కానీ వాడు సంపూర్ణమైన సంతోషాన్ని ఎంత మాత్రము అనుభవించలేకపోతున్నాడు. సంతోషం అనుభవిస్తాడు కానీ అది ఎట్లాంటిదంటే కనుక సంతోషము దుఃఖంతో పోయినదిగా ఉంటాం చూస్తాం. ఇప్పుడు సంతోషంగా ఉంటాం, కొద్దిసేపు ఇంటికి వెళ్ళిన తర్వాత బాధాకరమైన న్యూస్ విన్నామనుకోండి, ఈ సంతోషం ఏమైపోయింది? మిళితమైపోయింది. ఈ సంతోషము బాధ కలిసిపోయినాయి. ఇప్పుడు నేను సంతోషించాలా బాధపడాలో అర్థం కాని పరిస్థితులు అయిపోయినాయి. కానీ కీర్తనాకారుడు ఏమంటున్నాడు తెలుసా? 16వ అధ్యాయములో మనం చూస్తే కనుక నీ సన్నిధి సంపూర్ణ సంతోషం కలదు. మానవునికి సంపూర్ణ సంతోషము ఎక్కడ ఉంది అంటే కనుక కేవలం పరలోకంలోనే సంపూర్ణ సంతోషం ఉంది. నిజమైన సన్నిధిని మనిషి విశ్వాసి భక్తుడు ఎక్కడ అనుభవిస్తా ఉన్నాడు? పరలోకంలో అనుభవిస్తా ఉన్నాడు. పరలోకమే నిజమైన సంపూర్ణమైన సంతోషము ఇచ్చేదిగా మనం చూస్తా ఉన్నాం. మీకు ఇంకొక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం 73వ కీర్తనలోనికి వెళ్ళినట్లయితే కనుక కీర్తన గ్రంథం 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. వాక్యం చూసారా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా, వినాలి జాగ్రత్తగా, నీవు నాకుండగా. ప్లీజ్ ప్రభువా వ్యాగనర్ ఇనోవా మార్చవా? మీకు అర్థమవుతుందా? ప్రభువా నీవు నాతో ఉండవా? ఎందుకు ఉండాలి నాతో? అయ్యా నువ్వు ఉంటే నా పంట బాగా పండుద్దయ్యా. నా తోట ఇప్పుడు బయట బాగా మంచు వస్తూ ఉంది. మామిడి చెట్టుకున్న ఆ పూత ఈ యొక్క మంచుకి రాలిపోతా ఉందయ్యా. నీవు నాకుండగా ఏమవుదంట? మామిడి చెట్టుకున్న పూత అర్రే నీవు నాకుంటే చాలయ్యా, నేను దీవించబడతా. నీవు నాకుంటే చాలు, నాకు వచ్చిన వ్యాధి పోతుంది. నీవు నాకుంటే చాలు అయ్యా, నేను అన్నిట్లోనూ విజయం సాధిస్తా. ఇక్కడ ఏమంటారు కీర్తనకారుడు? నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు కదా. దేవుడు నాతో ఉంటే అన్ని వస్తాయనుకుంటున్నాం. బాగా వినాలి జాగ్రత్తగా. దేవుడు నాతో ఉండాలి. ఎందుకయ్యా నీతో దేవుడు ఉండాలి? దేవుడు ఉంటే నా పిండి పిసుకు తొట్టే నింపబడుతుంది, నా పంట దీవించబడుతుంది, నా బ్యాంక్ నింపబడతా ఉంటుంది, వ్యాధులేమి రావు, గుడారము చుట్టూతా కంచి ఉంటుంది, యోగు గృహము చుట్టూతా వేసిన కంచి నా చుట్టూతా కూడా ఉంటుంది. ఎప్పుడు నీవు నాకు ఉంటే నాకు దీవెనే దీవెన. వాస్తవానికి దీవెనలు తెలుసా? నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు, మనం రివర్స్, మనమందరం ఏం తెలుసా? రివర్స్. నీవు నాకుంటే చాలయ్యా. అప్పుడేమొస్తుందంట? అంతా నాదే ప్రభువా, లోకమంతా జయించేసగలను ప్రభువా,
నీవు నాకుంటే చాలు, సర్వం సంపాదించుకోగలను ప్రభువా. కానీ నిజమైన భక్తి ఏంటి తెలుసా? వాస్తవికమైన భక్తి తెలుసా? ఎవరు యేసు ప్రభువుని అంగీకరించి నడుస్తున్నాడో వారి నోట పలికే మాట, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు. బాబా ఎంత బాగా చెప్పాడు. నాకు చెప్తారా? నీవు నాకుండగా, నాకు వినపట్ల, కొంచెం వినపడదు నాకు. నీవు నాకుండగా లోకములోనిది ఏది, ఏమన్నాడు? లోకములోనిది ఏది నాకు అక్కర్లా. ఆధ్యాత్మిక జీవితంలో క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా? ఎవడు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి యేసుని వెంబడిస్తాడో వాడి హృదయంలో నాటబడిన ఒక మాట ఏంటో తెలుసా? ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లా అంటాడు. నిజమైన భక్తుడు పలికే మాట, ఈ లోకంలో ఏది వద్దు నాకు. ఎందుకు తెలుసా? నీవు నాకున్నావయ్యా, నీవు నన్ను ఎక్కడికి తీసుకెళ్తావు? పరలోకానికి తీసుకెళ్తావు. నిజమైన సంపద, నిజమైన సంతోషం, సంపూర్ణమైన సంతోషం, వ్యాధి లేని లోకం, దుఃఖం లేని లోకం, సముద్రం లేని లోకం ఏదో తెలుసా? పరలోకమే. అందుకే నీవు నాకుండగా ఏది కాదు, ఈ లోకంలో ఏది అక్కర్లా. బైబిల్కి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో చెప్పనా? బైబిల్ గ్రంథము పరలోకానికి లోకానికి కంపేర్ చేస్తూ మాట్లాడుతుంది. జాగ్రత్తగా వినాలి. బైబిల్ పరలోకానికి ఈ లోకాన్ని కంపేర్ చేసి మాట్లాడుతుంది. ఈ భూమిని పరలోకాన్ని పోలుస్తూ మాట్లాడుతుంది. పరలోకం ఏంటో బైబిల్ చెప్పిద్ది, భూలోకం ఏంటో బైబిల్ చెప్పిద్ది. పరలోకం సంపూర్ణ సంతోషం కలిగింది, పరలోకం దేవుడి నివాసం లేనిది, పరలోకం దేవుని సింహాసనం ఉన్నది, పరలోకం దుఃఖం లేనిది, పరలోకం వ్యాధి లేనిది, పరలోకం సముద్రం లేనిది, పరలోకం దేవుడున్న స్థలం అన్నాడు. మరి భూమి ఏంటంట? మరి భూమి గురించి బైబిల్ మాట్లాడుతుంది. అసలు భూమి ఎలాంటిదో బైబిల్ గ్రంథం కనుక చూసినట్లయితే మొదటి యోహాను సువార్త, బైబిల్ చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే కనుక 2వ అధ్యాయము 14-15 వచనం చూస్తా ఉన్నాను. ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవబుడమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును చూడాలి బైబిల్, లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఈ లోకం ఏమైపోద్దంట? భూమి ఏమైపోతుందని బైబిల్ చెప్పింది. లోకము దాని ఆశలు ఏమైపోతాయంట? గతించిపోతాయని చెప్తుంది. ఈ మీరు నివసిస్తున్న ఈ లోకము, మనము నివసిస్తున్న ఈ లోకము, శాశ్వతమైన అనుకుంటున్న ఈ లోకము ఏమైపోతుందని బైబిల్ చెప్పిందంటే కనుక అవి ఎంత గతించిపోతుంది అంటాడు. మీకు ఇంకా మాట చూపించిన ఇగో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదట ఆకాశం మొదటి భూమి గతించిపోయినాయి. అవి క్రియేషన్ నుంచి, సృష్టిలోంచి శూన్యంలోనికి వెళ్ళిపోయినాయి అంటున్నాడు. ఇంకా మనం చూద్దామా? 20వ అధ్యాయంలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసుడైన ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సమ్ముఖము నుండి పారిపోయిను, వాటి నిలువ చోటు కనబడకపోయేను. ఇప్పుడు మీరు నివసిస్తున్న ఈ భూమి, ఇప్పుడు శాశ్వతం అనుకుంటున్న ఈ భూమి, ఎక్కడైతే నీ ఆస్తిని సంపాదించుకుని పెట్టుకున్నావో ఈ భూమిని, ఏది పర్మనెంట్ అనుకున్నావో ఈ భూమిని గురించి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటి తెలుసా? ఈ భూమి గతించిపోతుంది. శాశ్వతమైనది, పర్మనెంట్ కలిగింది, సంపూర్ణ సంతోషం కలిగినది కేవలము పరలోకమే అని చెప్పింది. అయినా కానీ మనిషి ఎలాంటి వాడంటే గనక తన ఆస్తిని, తన మనస్సును, తన అపేక్షను, తన ఆకాంక్షను, తన అభిలాషను కేవలము భూమి పైన మాత్రమే నిలుపుతాడు. కానీ ఎంత మాత్రమో తన ఆలోచన పై సంబంధముగా ఉండదే. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం కనుక చూసినట్లయితే కనుక పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు
పెట్టుకొనకుడి. ఏమన్నాడు బైబుల్? పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎందుకయ్యా పైనున్న వాటి మీదే మనసు పెట్టాలి? ఎందుకని భూ సంబంధమైన వాటి మీద మనసు నిలుపుకోకూడదు అంటే కనుక చక్కగా బైబిల్ మాట్లాడుతూ ఉంది. నీవు అనుకుంటున్నా, నివసిస్తున్నా, శాశ్వతం ప్రేమిస్తున్నా ఈ భూమి ఏమైపోద్ది? గతించిపోతుంది. ఈ భూమి గతించిపోయే భూమి అంటాడు. పేతురు రాసిన 2వ పత్రిక చూద్దామా? భూమి గతిస్తుందా? నిజమేనా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినము ఆకాశములు మహాధ్వనితో ఎట్లా అంట? ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్రిములు కాలిపోవును. అయ్యో, దేనిపైనైతే నీ ప్రేమ ఉందో అదేమైపోతుంది? కాలిపోతా ఉంది. దేనిపైనైతే నీ ఆస్తిని సంపాదించుకుని పెట్టేసుకున్నావో, అట్లనే నాట్ అగెనిస్ట్ దీనికి కాదు, దేనిపైనైతే నీ మనస్సుని పెట్టుకున్నావో, దేనిపైనైతే నీ కోరిక ఉందో ఏమైపోతుందంటే ఇది కాలిపోతుంది. ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఏం తీసుకెళ్ళాడండి? మొత్తం వదిలిపెట్టేసి వెళ్ళాడు. ఏం చేశాడంట? మొత్తం మొదలుపెట్టి వెళ్ళాడు. పిల్లరా, నువ్వు అనుకుంటున్న ఈ భూమి, ఈ ఆకాశము కాలిపోతాయి అని అంటాడు. మీరు చూస్తారా? యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనం కనుక చూసినట్లయితే కనుక, ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచించున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకముకు రావు. ఏది మునుపటిది? ఇప్పుడుంటున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి జ్ఞాపకముకు రావు అనే మాట చూస్తున్నాం. 66వ అధ్యాయము ఒక పేజీ తిప్పితే కనుక 22వ వచనం, నేను సూచించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు, ఏమంట? ఆయన సూచించబోతున్న క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఏమవదంట? లయము కాక అంటున్నాడు. అంటే ఇప్పుడు నీవు నివసిస్తున్న ఈ భూమి లయమైపోతుంది, గతించిపోయేది అని బైబిల్ చెప్పగానే చెప్తున్నట్లు చూస్తాం. ఇది యెషయా గ్రంథంలోనికి వెళ్దామా? 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం, భూమి మత్తుని వలె కేవలము తూల్చున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది. నువ్వు నివసిస్తున్న ఈ భూమి పాక వలె అటు ఇటు ఊగే దినములు రాబోతున్నాయి. పిల్లరా, అందుకే పౌలు రాస్తాడు కొలస్సీ రాసిన పత్రిక 3:2, పైనున్న వాటిని వెతుకుడు కానీ భూ సంబంధమైన వాటి పైన మీ మనస్సును ఎంత మాత్రము నిలుపుకొనవద్దు అంటాడు. ఇంకా మీకు మాట చూపించిన కీర్తన గ్రంథం 102వ కీర్తన, ప్లీజ్, కీర్తన గ్రంథము 102వ కీర్తనలోనికి వెళ్ళి చూసినట్లయితే కనుక 25, 26 వచనాలు. కీర్తన గ్రంథం 102వ కీర్తన 25, 26 వచనాలు. ఆది యందు భూమికి పునాది వేసేటివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి వింటారా? అవి నశించును గాని నీవు నిలిచెందువు. నువ్వు అనుకుంటున్న ఈ భూమి, ఈ ఆకాశం ఏమైపోతుంది అని బైబిల్ చెప్తా ఉందంటే కనుక గతించిపోతాయి, నశించిపోతాయి. ఎట్లంట? అవన్నీ వస్త్రము వలె పాతగిల్లును, ఒకడు అంగ వస్త్రము తీసివేయనట్లు నీవు వాటిని తీసివేయదువు, అవి మార్చబడవు. పిల్లరా, మీరు అనుకుంటున్నా, మీరు నివసిస్తున్నా, శాశ్వతం అనుకుంటున్నా ఈ భూమి ఏమైపోతుందంట? ఏమైపోతుంది? పూర్తిగా నశించిపోతుంది, పూర్తిగా పాడైపోతుంది అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు క్రొత్త నిబంధన అన్నా, నువ్వు పాత నిబంధన గ్రంథం చూస్తున్నావు, అట్లా మాట్లాడుతుంది. పాత నిబంధన గ్రంథం క్రొత్త నిబంధన గ్రంథం మాట్లాడుతుందా? ఇందాక చూసాం కదా, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోయే దినములు రాబోతున్నాయని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి గురించి ఏమైనా మాట్లాడారా? మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనం, ఆకాశమును భూమియు గతించును గాని
నా మాటలు ఏమాత్రము గతింపు. భూమి ఆకాశము గతించిపోతాయి. బైబిల్ చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉంది. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం, ఈ లోకపు నటన గతించిపోవును అంటున్నాడు. ఈ లోకపు నటన గతించిపోవును. బైబిల్ ఎలాంటిదండా ప్రియరా? పరలోకానికి భూమికి ఎప్పుడు వ్యత్యాసం చెప్తా ఉంది. వ్యత్యాసం చెప్పి బైబిల్ ఏమంది తెలుసా? అందుకే నువ్వు నీ మనస్సును పైన ఉంచాలి, పైనున్న వాటినే వెతకాలి, పైనున్న వాటిపైన నీ దృష్టి ఉంచాలి. నీ కోరిక, నీ ఆకాంక్ష, నీ అభిలాష, నీ తృష్ణ, నీ ఆవేదన, నీ సమస్తము పరలోకమై ఉండాలి. భూ సంబంధమైనది ఎంత మాత్రం ఉండటానికి వేలు. మీరు అడగచ్చు, ఎందుకండి నేను భూ సంబంధం మీద నా మనసు నిలుపుకోకూడదు అంటే కనుక, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ భూమిని గురించి చెప్తున్న ఒకే ఒక మాట, ఇది వినపట్ల, ఇది గతించిపోయేది. ఏదొక రోజున ఈ భూమి గతించిపోతుంది. అది గతించకపోతే నువ్వన్నా ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సిందే. నువ్వన్నా ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సిందే. అందుకే నీ యొక్క ప్రేమ ఎంత మాత్రము భూమి మీద ఉండకూడదు. నీ కోరిక పరలోకమే ఉండాలి. నీ ఆశ పరలోకమే ఉండాలి. పరలోకం చూడాలన్న తృష్ణ అయి ఉండాలి. కానీ నువ్వు ఎప్పుడు, ఏ క్షణంలోనూ, ఏ నిమిషంలోనూ భూమి మీద ఎలా ఉందాం, ఏం సంపాదిద్దాం, ఎలా తిరుగుదాం, ఏం ధరించుకుందాం అన్న ఆలోచన, ప్రసక్తి, ప్రస్తావన ఉండటానికి వీల్లేదు. మనిషి ఎలాంటి వాడో తెలుసా? ఎంత చిత్రమైన జీవితం తెలుసా? పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు గతించిపోయే ఈ భూమిని గురించి మాత్రమే మాట్లాడతాడు. యాకోబు 4:4 అంటాడు, ఈ లోకంలో స్నేహించేవాడు దేవునికి శత్రువు అన్నాడు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? ఎవడు ఈ భూమిని ప్రేమించడం ప్రారంభిస్తాడో, భూ సంబంధం మీద తన కనెక్షన్ని, తన ఆశలను కనెక్షన్ పెట్టుకుంటాడో, వాడు దేవునికి శత్రువు అని బైబిల్ మాట్లాడింది. వాడిలో దేవుని ప్రేమ ఎంత మాత్రము నిలవదు అని బైబిల్ మాట్లాడింది. అందుకే బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్న సత్యం, నీ మనసును పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నిలపడానికి ఎంత మాత్రం వీల్లేదు. నిరంతరం నీ ఆలోచనలో కేవలం పరలోకమే ఉండాలి. ఏం చేస్తుందంట? పరలోకం పైన నీ మనస్సు ఉంటే, యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము చూస్తారా? యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. వింటున్నారు జాగ్రత్తగా? ఎప్పుడు ఎవడు పరలోకం గురించి ఆలోచన చేస్తాడో, పరలోకం గురించి చింత ఉంటుందో, పరలోకం గురించిన వేదన ఉంటుందో, పరలోకమే తన ఆశ ఉంటుందో, పరలోకమే తన గురై ఉంటుందో, వాడు ఎట్లా బ్రతుకుతాడంట? కేవలము, వింటున్నారా జాగ్రత్తగా? వాడు కేవలము పవిత్రుడుగానే బ్రతుకుతాడు. వినవేలా జాగ్రత్తగా? ఒక మనిషి పాపం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మనిషి పాపపు ఊబిలో ఇరుక్కున్నాడు అంటే అర్థం అతనికి పరలోకము వద్దు అని చెప్తా ఉన్నాడు. దేవునికి చెప్పగా అతనికి ఎలా చెప్తున్నాడంటే, తన క్రియ చేసి ఈ లోకంతో సంబంధం కలిగి, ఈ లోకంతో అతడు ఆప్యాయత కలిగి, ఈ లోకం ఇచ్చు అశాశ్వతమైన తాత్కాలికమైన సంతోషాన్ని, పాపాన్ని జుర్రుకుంటూ అతడు దేవునితో చెప్తాడు, దేవా నువ్విచ్చే శాశ్వతమైన పరిపూర్ణమైన, ఇదిగో దుఃఖము లేని, అదిగో విచారం లేని ఆ పరలోకము నాకు ఎంత మాత్రం వద్దు. ఈ లోకమే కావాలయ్యా నాకు. పవిత్రుడుగా ఎప్పుడు జీవిస్తాడు? నేను పరలోకం వెళ్ళాలి, పరలోకంలో దేవునితో సహవాసం చేయాలి, పరలోకంలో దేవునితో మాట్లాడాలి అన్నవాడు ఈ లోక సంబంధమైన పాపం తన ఎదురుగా వచ్చినా కానీ ఇది పరలోకం ముందు ఎంత మాత్రము ఎక్కువ కాదు. మీకు అర్థమవుతుందా? నీ ఎదుట ఒక పాపం వచ్చింది, ఆ పాపం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నువ్వు అంటావు, అరే నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను వెళ్ళాల్సిన స్థలం ఏది? వినపట్ల నువ్వు వెళ్ళే స్థలం ఏది? పరలోకం కదా.
నేను వెళ్ళేది పరలోకం కదా, నేను చేరేది పరలోకం కదా, నేను నివసించే శాశ్వతమైన స్థలము పరలోకం కదా. అలాంటప్పుడు నేను ఎట్లా భూ సంబంధంగా ప్రవర్తించి భూమి మీద పాపం చేయగలను? నువ్వు పాపం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇచ్చే పరలోకం నాకు వద్దు ప్రభువా. విశ్వాసి విన్నావా? ఎప్పుడు పాపం నీ ఎదుట జరిగినా దేవునికి చెప్పగానే చెప్పేశావు, నువ్వు ఇచ్చే పరలోకం నాకు వద్దు ప్రభువా. నీ పరలోకం కంటే, నువ్వు ఇచ్చే పరలోకం కంటే ఈ భూమిలో ఉన్నదే బాగా ఉంది ప్రభువా. చాలామంది ఏమంటారు తెలుసా? ఎవడు చూశాడండి పరలోకాన్ని? మేము అట్లాగే చెప్తామన్నా, ఎవడు చూశాడు పరలోకం? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఎవరికి తెలుసు? నువ్వేమన్నా పరలోకాన్ని చూసొచ్చావా? పరలోకం పోనీ నువ్వు వెళ్ళొచ్చావా? విన్నారా? ఇలాంటి ప్రశ్నలు లోకంలో అనేకమైన వింటా ఉన్నాం. ఒక వ్యక్తి పరలోకం లేదు అని చెప్పాడంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకం లేదు అని చెప్పాడంటే నరకము కూడా లేదు అని చెప్తా ఉన్నారు. వింటాలి జాగ్రత్తగా. ఒక వ్యక్తి పరలోకం లేదు అని చెప్పాడంటే ఆ వ్యక్తి లోపల ఉన్న విషయం ఏంటంటే నరకం కూడా లేదు అని. పరలోకం లేదు, నరకము లేదు అని అంటే అర్థం ఏంటి తెలుసా? తీర్పు లేదు అని అర్థం. ఒకవేళ పరలోకం లేదు, నరకం లేదు, తీర్పు లేదు అంటే అర్థం ఏంటి తెలుసా? అతన్ని తీర్పు తీర్చే వ్యక్తే లేడు. తీర్పు తీర్చే వ్యక్తి ఎవరు? దేవుడే లేడు అని అర్థం ఇస్తా ఉంది. ఇప్పుడు పరలోకం లేదు, నరకం లేదు, తీర్పు లేదు, తీర్పు తీర్చే దేవుడే లేదు, ఆ పరలోకానికి నరకానికి పంపే దేవుడే లేడు అంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఎవరికి ఎంత మాత్రము లెక్క అప్పగించవలసిన అవసరత లేదు. నాకు తీర్పే లేదు కాబట్టి నేను నరకంకి వెళ్తాను, పరలోకం వెళ్తాను నాకు సరిగ్గా తెలియదు కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు నేను ఎట్లా బ్రతకొచ్చు? నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు, ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు. ఎందుకు తెలుసా? నేను ఎక్కడికి వెళ్తానో నన్ను తీర్పు తెచ్చేవాడు, నన్ను పంపేవాడు ఎవడు లేడు కదా. అప్పుడు నాకు నచ్చినట్లుగా ఈ లోకంలో నేను బ్రతకొచ్చు. ఎవడు తనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి అని అనుకుంటాడో వాడు ఏం చెప్తాడో తెలుసా? పరలోకం లేదు, నరకము లేదు. ఇంకొక అడుగు ముందుకేసి అంటాడు, ఎవడు చూశాడు ఈ పరలోకాన్ని, ఎవడు చూశాడు ఈ నరకాన్ని అంటే అర్థం అతని యొక్క లోపల కోరిక ఏంటంటే అతను ఏం చేయాలనుకుంటాడంటే పరలోకమే వెళ్ళాలని కోరిక లేక కేవలము పాపం చేయాలన్న అభిలాషతో, ఆసక్తితో అతని మాటలంటాడు. పిల్లలు నివసిస్తున్న ఈ భూమి శాశ్వతం అనుకుంటాను. ఈ భూమి ఎలాంటిదంటే గతించిపోయేది, అగ్నితో కాల్చబడేది, అశాశ్వతమైనది, పాకవలే అటు ఇటు ఊగుతున్నది. మత్తుడు ఊగినట్లుగా భూమి ఊగుతా ఉంది. పంచభూతములు మిక్కటమైన వెంట్రముతో లయమైపోయే దినములు ఈ భూమి అగ్నితో కాల్చబడేది. అందుకే పౌలు అంటాడు, అయ్యా నువ్వు పైన వాటినే వెతకడు కానీ భూ సంబంధమైన ఎంత మాత్రం వెతకొద్దు. మీరు భోజనానికి వెళ్ళారనుకోండి, ఎవరైనా మీకు పెళ్లి కార్డు ఇచ్చారనుకోండి, మధ్యాహ్నం పూట లంచ్కి వెళ్తారు కదా, భోజనానికి వెళ్తారు. ఒక టేబుల్ వేస్తారు, ఆ టేబుల్ మీద కూర్చుంటారు, దానిపైన ఒక పేపర్ వేస్తారు, ఒక ఇస్త్రాక్ పెడతారు, ఆ తర్వాత ఒక గ్లాస్ పెడతారు, అంతా తినేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత ఆ గ్లాస్లో నీళ్ళు తాగుతారు. తాగి గ్లాస్ భలే ఉంది ఇది కదా, ఈ గ్లాస్ భలే ఉంది, దీన్ని తీసుకెళ్ళి బీరువాలో దాచుకుంటా, మళ్ళీ దీన్ని చూస్తే ఎవడైనా మళ్ళీ లాక్కుంటాడేమో అని చాలా జాగ్రత్తగా జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సొట్ట తీసి బీరువాలో జాగ్రత్తగా పెడతారా? పొరపాటున పెట్టరు. తాగారా నీళ్ళని, పక్కనే దాన్ని నలిపేసామా, పారేసామా. అందుకే ఆ గ్లాస్కి ఏమని పెట్టారో తెలుసా పేరు? డిస్పోజబుల్ గ్లాస్ అన్నారు. తాగామా, పారేసామా, కథం, ఆ గ్లాస్తో పని అయిపోయింది అంతే. అరే భలే ఉంది గ్లాసు, దీన్ని తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకుందామని ఎవడు అనుకోడు. ఆ క్యాంపస్ దాటి కూడా తెచ్చుకోడు ఎవడు, క్యాంపస్లోనే పడేస్తాడు. కారణం ఏంటి తెలుసా? ఆ గ్లాస్ ఎలాంటిది? డిస్పోజల్ గ్లాస్.
నీవు నివసిస్తున్న ఈ భూమి కూడా డిస్పోజబుల్ ఎత్తే. ఈ భూమి ఒక రోజున ఈ భూమితో పని అయిపోతే దేవుడు దాన్ని నలిపేసి దాన్ని తీసేసి సృష్టిలోంచి చీకట్లోనికి శూన్యంలోనికి పంపేస్తాడు. అందుకే దానికి నిలువుటకు స్థలము లేదు అన్నాడు. అందుకే కొత్త ఆకాశం కొత్త భూమి వచ్చినప్పుడు ఇప్పుడుంటున్న ఆకాశం ఇప్పుడున్న భూమి ఏమైపోయిందంట, గతించిపోయినాయి అన్నాడు. ఇవన్నీ శూన్యంలోకి వెళ్ళిపోయినాయి. క్రియేషన్ అన్క్రియేషన్లోకి వెళ్ళిపోయింది, శూన్యతలోకి వెళ్ళిపోయింది తల్లి. అందుకే నీవెప్పుడు నీ మనస్సును భూమి మీద పెట్టుకోవడానికి వీల్లేదు, పరలోకంలోనే పెట్టుకోవాలి. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్దాం, హల్లెలూయా అన్న చెప్దామా, హల్లెలూయా. ఏమన్నా భయంకరమైన షాకింగ్ న్యూస్ చెప్పావు. ఇప్పుడు దాకా చక్కగా ఉన్నామనుకోరు, మంచి బిల్డింగ్ కట్టానన్నా, సూపర్ రాయేసా, నువ్వు గుండె పగిలిపోయే మాట చెప్పావా, నీ బ్యాడ్ లక్, నేనేం చేయలేను. అందుకే అబ్రహాం 11:10 హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడు తెలుసా? ఇదిగో 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాం ఆదికాండం, అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడైనను అతను ఎక్కడ నివసించాడంట? గుడారంలో నివసించాడు. ఎందుకని గుడారంలో నివసించాడు? ఇదిగో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకునై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకే ఎదురు చూశాడు కానీ ఇవ్వబడిన వెండి బంగారముల కొరకు దానిపైన తన మనస్సును ఎంత మాత్రమో నిలుపుకోవాలా. నువ్వేమో నీవు నాకుండగా నాకేం కొదువు ప్రభువా, అది కాదు పలకాల్సిన మాట. నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు ప్రభువా. ఎందుకంటే ఈ లోకము ఎలాంటిదంటే గనక గతించిపోయేది, ఈ లోకము నాశనం అయిపోయేది, ఈ భూమి డిస్ట్రాయ్ అయిపోయేది. బికాస్ దిస్ ఈజ్ అన్ డిస్పోజబుల్ ఎర్త్, ఇది పతనమైపోయే భూమి. సో అందుకే నీ కోరిక అంతా ఎక్కడ ఉండాలి? పరలోకము. సో చెప్దాం హల్లెలూయా. నీ కోరిక ఏమై ఉండాలి? నీ కోరిక ఏమై ఉండాలి? అబ్బే మీరు పరలోకి వెళ్తున్నట్టు చెప్పట్లా, నాకు నరకానికి వెళ్తున్నట్టు. ఏం చేస్తాం, వెళ్దాంలే కానీ అన్నట్టుంది. ఎక్కడికి వెళ్తున్నాం? వేణు పట్ల ఎక్కడికి? పరలోకం. నేను రేపొద్దున వెళ్ళబోయే స్థలం పరలోకంలోనికి వెళ్తున్నాం. ఎంత హ్యాపీ తెలుసా? పౌలు అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఈ రెంటి మధ్య నేను ఇరుకనబడి ఉన్నాను, బ్రతికి ఉంటే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ నేను చనిపోయానా అది నాకు మరీ మేలు. ఓకే, 1వ అధ్యాయము 23వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. ఏమన్నాడు పౌలు? ఈ రెండు మధ్య ఇరుకబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా, విన్నారా, నేను వెడలిపోయి ఎక్కడ ఉంటానంట? క్రీస్తుతో కూడా ఉంటాను. ఒక్కసారి ఈ శరీరం అనే గుడారాన్ని విడిచిపెట్టానా, నెక్స్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నేను ఎక్కడ ఉండబోతున్నాను? క్రీస్తుతో కూడా ఉంటున్నాను. ఏమన్నా తెలుసా? అపోస్తలుడైన పౌలు అన్నాడు, అయ్యా నాకు కోరిక ఉందయ్యా, నేను వెడలిపోయి. మీకు అర్థం అవ్వాలి, వెడలిపోయి అంటే అర్థం ఏంటి తెలుసా? గ్రీక్ భాషలో వాడిన అర్థము, ఒక పెద్ద నావ ఉంది, ఓడ ఉంది, దానికి సముద్రం ఒడ్డును తీసుకొచ్చిన తర్వాత అది సముద్రం ఒడ్డునే ఉండటానికి దాన్ని లంగరేసి దాన్ని ఇట్లా నిలుపుతారు. ఒకవేళ కనుక దాన్ని లంగర్ తీస్తే కనుక అది ఆ వేవ్స్కి, ఆ అలలకు ఆ ఓడ మరలా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్నాడు వెడలిపోయి, ఈ శరీరం అనే గుడారంలో లంగరేసి ఉన్నది నాకు. ఒక్కసారి గనక నేను దీంట్లోంచి బయటికి వచ్చానా, ఎక్కడుంటాను? క్రీస్తుతో కూడా ఉంటాను. అబ్బా ఏంటండి పరలోకము? పరలోకానికి గొప్పతనం ఏంటి? నేను ఈ లోకాన్ని విడిచిపెట్టేశానా, ఎక్కడుంటాను? క్రీస్తుతో కూడా ఉంటాను. ప్రభు చెప్దాం హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? ఒకరిని జన్మదినము కంటే ఒకరిని మరణదినము మేలు. పుడితేనేమో ఎక్కడికి వస్తాడు? నశించిపోయే, గతించిపోయే, కాలిపోయే, పతనమైపోయే, డిస్పోజల్ అయ్యే ఈ భూమి మీదకి వస్తాడు. ఒకసారి కనుక ఈ భూమిని విడిచిపెట్టాడు అనుకో, శాశ్వతమైన, దుఃఖం లేని, వ్యాధి లేని, సంతోషకరమైన క్రీస్తు ఉండే ఆ పరలోకి వెళ్తాడు. అందుకే బైబిల్ చెప్పింది, ఒకరిని మరణదినం, ఒకరిని జన్మదినము కంటే ఒకరిని మరణదినం మేలు. అందుకే పౌలు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎందుకు లాభం అండి? ఏంటి లాభం? చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామంట?
క్రీస్తుతో ఉంటాం. ఒకసారి ప్రభుత్వం చెప్దాం హల్లెలూయా. ఈ లోకములో ఉన్నంత కాలమే ఇక్కడ. ఒక్కసారి ఈ భూమిని పతనమైపోయి నాశనమైపోయి గతించిపోయి ఈ భూమిని ఇట్లా విడిచిపెట్టామా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం ఎక్కడ ఉండబోతున్నామంటే క్రీస్తుతో కూడా ఉండబోతున్నాం. క్రీస్తుతో కూడా ఉండబోతున్నాం. ఏముంది పరలోకంలో? ఏమన్నా పరలోకంలో ఏముంది? పరలోకం 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 అంటున్నాం. ఏముంది పరలోకంలో? చూద్దామా ఏముంది అసలు పరలోకంలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరిలాగున ప్రార్థన చేయడి. ఏమన్నారంట? పరలోకమందున్న మా తండ్రి, వింటున్నారా? పరలోకమందున్న మా తండ్రి. నీ తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. వావ్, నువ్వెందుకు పరలోకం వెళ్ళాలి తెలుసా? నీ తండ్రి ఉండే స్థలమే పరలోకము. ఆ లోకము శాశ్వతమైన లోకము. ఇక్కడున్న లోకము గతించిపోయే లోకం. ఎవరున్నారు పరలోకములో? పరలోకముందున్న మా తండ్రి అన్నాడు. నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు. ఇంకొక మాట చూద్దామా? ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. బుక్ ఆఫ్ హెబ్రూస్ 9 చాప్టర్ 24th verse. 9వ అధ్యాయము 24వ వచనం. ఎవరు చదువుతారా? 9. ఎక్కడున్నాడంట క్రీస్తు? పరలోకంలో ఉన్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? ఏమంది బైబిల్? ఏం చెప్తా ఉంది? ఇదిగో తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడని బైబిల్ చెప్పింది. ఇంకో మాట చెప్పించిన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. వావ్ వావ్, నువ్వెందుకు పరలోకం వెళ్ళాలండి? పరలోకంలో నా తండ్రి ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళే స్థలం పరలోకం. పరలోకంలో నన్ను రక్షించిన, నన్ను విమోచించిన, నాకు బలి అయిపోయిన, ఇదిగో వధించబడిన దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. అందుకే నేను పరలోకం వెళ్ళాలి. మూడోది ఏమన్నా తెలుసా? ఇదిగో నా పౌరస్థితి పరలోకంలో ఉంది. నీ ఆధార్ కార్డ్, నీ ఐడెంటిటీ కార్డ్, నీ సమస్తం పరలోకంలో ఉన్నాయని చెప్తున్నాడు. అందుకే నువ్వు ఎక్కడికి చేరాలి? పరలోకంకే చేరాలి. ఇంకో మాట చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. 12వ వచనం. పరలోకమందు మీ ఫలము అధికమగును. పిల్లలు వినాలి జాగ్రత్తగా, నా మాట ప్లీజ్ వినాలి. నీ ఫలము, నీ రివార్డ్, నీ భక్తికి ఇచ్చే జీతము, బల, మంచి దాసుడు అని చెప్పే ఆ బహుమతి, ఇదిగో నువ్వు భక్తిగా జీవించావు కదా, దానికి రావాల్సిన ప్రతిఫలం, బహుమతులు, రివార్డ్స్, ఆధిక్యతలు, ఇదిగో అవన్నీ ఎక్కడున్నాయంట? ఎక్కడున్నాయి? పరలోకంలో ఉన్నాయి. ఎందుకని? నీ భక్తికి మెచ్చి దేవుడు కేవలం రివార్డ్స్ ని పరలోకంలో ఇస్తున్నాడు, భూ సంబంధంగా ఇవ్వట్లేదు. ఎందుకంటే భూమి గతించిపోయేది కాబట్టి. ఒకవేళ రివార్డ్స్ భూ సంబంధం అయితే కనుక రివార్డ్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, బహుమతి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ప్రతిఫలాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే నీ భక్తికి మెచ్చి ప్రతిఫలము కూడా నీతోనే ఉండాలి కాబట్టి ఎక్కడ ఇచ్చాడు? దాన్ని పరలోకంలో ఇచ్చాడు. వా ప్రియరా, ఒకవేళ కనుక నీ భక్తికి మెచ్చి ఆ ప్రతిఫలం భూమికి ఇచ్చేస్తే నీ సమస్తంతో పాటు నీతో పాటు కనుక అది నువ్వు పరలోకానికి రావవి అక్కడ ఉండిపోతాయి, భూమి మీద ఉండదు. అందుకే ప్రభువా, భూమి మీద నా ప్రతిఫలం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభువా, పరలోకంలో మాత్రము నాకేమివ్వు, ప్రతిఫలం ఇవ్వం. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. క్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పౌరస్థితి ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది. నీ బహుమతి ఎక్కడ ఉంది? పరలోకములో ఉంది. ఇంకో మాట చూపించిన లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. లూకా 10:20 వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక
మీ పేరులు పరలోకమందు వ్రాయబడినవి కాబట్టి సంతోషించు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మీకు ఏం జరిగిందో చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పారు, అయ్యా మీరు వెళ్ళి ప్రార్థన చేసి రమ్మండి అని చెప్పారు. ఈ శిష్యులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. దయ్యం పట్టిన ఒక కుర్రోడిని తీసుకొచ్చారు. ఆ కుర్రోడికి ప్రార్థన చేశారు కానీ నెప్పోరంతది. అయ్యా మీ శిష్యులు ప్రార్థన చేశారు కానీ అయ్యా దయ్యము పోలేదయ్యా అని యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు అతని కొరకు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయింది. యేసు ప్రభువారు అన్నారు, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయాలయ్యా, ఉపవసించి ప్రార్థన చేయాలి, అప్పుడు దెయ్యములు పోతాయని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మరలా శిష్యులు మరలా ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అప్పుడు మరొకసారి దెయ్యం పట్టిన వ్యక్తి ఒక అతను వచ్చాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే శిష్యులు దెయ్యము లోబడిని. ఇప్పుడు శిష్యులకి ఎంత ఆనందమో, కొన్ని రోజుల క్రితం ప్రార్థన చేస్తే దెయ్యం పోలా, ఇప్పుడు ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది. పరుగున యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు నీకు గుడ్ న్యూస్ అన్నారు. ఏంటయ్యా గుడ్ న్యూస్ అంటే కనుక, ఇదిగో మొన్న నేను ప్రార్థన చేశాం కదా, అప్పుడు దెయ్యం పోలా, ఇప్పుడు దెయ్యం పోయినాయి, ఇప్పుడు నేను ప్రార్థన చేశామయ్యా దెయ్యం పోయింది. ఎంత సంతోషం చూసావా. ఏమన్నా తెలుసా, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా, మీరు యేసు ప్రభు ఏమన్నారు 10:20లో, మీకు దెయ్యములు లోబడుచున్నవని సంతోషింపొద్దయ్యా. మీ జీవితంలో ఏదో సక్సెస్ వచ్చిందని సంతోషించొద్దు. మనిషి ఎప్పుడు సంతోషం తెలుసా, ఎంత సంతోషమో సక్సెస్ వస్తే. నాకు అంతకుముందు ఒక హీరో హోండా స్ప్లెండర్ ఉండేది. కొత్త బండి కొనుక్కున్నాను అనుకున్నా, అది అమ్మేసి. అబ్బా ఎంత సంతోషమో, ఎందుకంటే సక్సెస్ వచ్చింది, అభివృద్ధి చెందా. మరొకసారి ఇంకో బండి కొన్నా, బా ఎంత సంతోషమో. కాస్త ఎక్కడన్నారు పద్దాకు మారుస్తున్నప్పుడల్లా నా ఫైనాన్స్ ఇస్తా ఉండేవాళ్ళు. కొంతకాలం అయిపోయిన తర్వాత వ్యాగనార్ కారు కొన్నా, ఎంత సక్సెస్సో. పాస్టర్ గారితో దేవుడు ఉన్నాడండి. అందుకే సైకిల్ నుంచి కార్ నుంచి ఇనోవా నుంచి ట్రైన్ నుంచి సెంట్రల్ ఏసీ నుంచి ఫ్లైట్ నుంచి షిప్ నుంచి ఎక్కడికి ఎంత అభివృద్ధి చెందారో. నీ అభివృద్ధి వింటున్నారా, నీ అభివృద్ధి, నీ సంతోషము నీవు నడిచిన దగ్గర మొదలుకొని విమానం ఎక్కితే కాదు. మీకు అర్థమవుతుందా? దేవుడు నన్ను భలే దీవించాడండి. ఎంత దీవించాడయ్యా. అంతకుముందు సేవ ప్రారంభించినప్పుడు అండి తోచలక సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాడినండి. ఇప్పుడు జుర్రు అనుకుంటా నేను ఈ వ్యాగనార్ వేసుకెళ్తున్నాను. ఎంత బ్లెస్ చేశాడు, ఎంత దీవించాడు. దీవెనది కాదు, అది యేసు ప్రభుని నమ్ముకుని వస్తుంది, నమ్ముకోపోయిన వచ్చేదే. నిజమైన సంతోషం సక్సెస్ ఏంటంటే కనుక నీ పేరు పరలోకంలో ఉంది. నీ పేరు ఎక్కడ ఉంది, అది చాలు కదా ఇక అసలుకి. ఆ ఒక్క మాటతో ఈ లోకం ఈ రాత్రి విడిచిపెట్టి కథం పరలోకం వెళ్ళిపోవచ్చు. నీ తండ్రి ఉండే స్థలము పరలోకం, క్రీస్తు ఉండే స్థలము పరలోకం, నీ బహుమతి పరలోకం, పౌరస్థితి పరలోకం, నీ పేరున్నది పరలోకం. మత్తయి సువార్త 22:30 పునరుద్ధానమందు పెండ్లికి ఇవ్వబడరు, పెండ్లి చేసుకునేవారు. అయితే దేవదూతల వరే వారు పరలోకమందు ఉన్నట్లుగా ఉంటారు. ఎట్లంట, పరలోకములో ఎవరున్నారు, దేవదూతలు ఉన్నారు. వింటున్నారా, పరలోకములో దేవదూతలు ఉన్నారు. కెరూబులు సెరాపులు దేవదూతలు అక్కడ ఉన్నారు. ఇదిగో 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కల ముఖము కప్పుకొని 2 రెక్కలతో పాదములు కప్పుకున్న ఆ దేవదూతలు పరలోకముందు ఉన్నారు. నిన్ను కాపాడేవారు పరలోకములు ఉన్నారు. నీ రాకపోకలందు ఏ దూత అయితే ఇప్పుడు కాపాడుతున్నాడో ఆ దూత ఉండే స్థలం ఏదో తెలుసా, పరలోకము. హెబ్రీ రాసిన పత్రిక 1:14 రక్షణయు స్వాస్థ్యము పొందబోరు వారికి ఇదిగో ప్రాకారంగా ఉన్న దూతలు, రక్షించబడుతున్న వారికి ఇదిగో నిన్ను కాపాడుతున్న ఆత్మలైన దూతలు ఎక్కడున్నారంట, పరలోకములో ఉన్నారు. వింటున్నారా జాగ్రత్తగా. నీ తండ్రి ఉంది ఎక్కడ, పరలోకములో. కుమారుడున్న క్రీస్తు ఉన్నది ఎక్కడ, పరలోకములో. నీ పౌరస్థితి ఎక్కడుంది, పరలోకములో. నీ పేరు పరలోకం, నీ బహుమతి పరలోకం, దూతలు పరలోకం. ఇంకా చూస్తారా, హెబ్రీ రాసిన పత్రిక 12:22-23 హెబ్రీ రాసిన పత్రిక 12:22-23 పరలోకమందు జ్యేష్ఠుల
సంఘము. వినాలి జాగ్రత్తగా. పరలోకంలో ఏముందంట? జ్యేష్ఠుల సంఘం ఉంది. నీకు ముందుగా చనిపోయిన భక్తులు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. నోవాహును చూడాలందా? మీరు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. నోవా తాత అసలు ఎట్లాగయ్యా ఆ రోజున పెద్ద ఓడగట్టావు, చూపించవా? ఇఫ్ యూ వాంట్ టు సీ నోవా, జస్ట్ రైట్ ఇంటూ హెవెన్. పరలోకం వెళ్తే కనుక అక్కడ నోవాను చూడొచ్చు. అయ్యా ఎర్ర సముద్రం పాయలుగా వేసావు, ఆ కర్ర ఒకసారి ఇస్తావా? కర్రను చూడాలందండా. మోషేను చూడాలంటే కనుక మీరు వెళ్ళవలసిన స్థలం పరలోకం. కర్మేలు పర్వతం పైన ఆకాశం నుంచి అగ్ని తెప్పించి 850 మంది బయలు ప్రవక్తలు కొండ మీద తోసి చంపిన ఏలియాను చూడాలనుందా? పరలోకం వెళ్ళాలి. ఇదిగో ఏలియా తర్వాత వచ్చిన గొప్ప ప్రవక్త ఎలీషా, ఆయన చనిపోతే ఆయన సమాధిని ఆ సమాధిలో పెడితే అందులో ఉన్న ఎముకలన్నీ కట్టుకుని తిరిగి జీవం వచ్చింది. అలాంటి గొప్ప ప్రవక్తను చూడాలనుకుంటే కనుక నువ్వు వెళ్ళవలసిన స్థలం పరలోకం. నీకున్న జ్యేష్ఠుల సంఘం, నీ ముందున్న భక్తులు ఎక్కడికి వెళ్ళి చూడాలి? ఎక్కడికి ఉన్నారంట? పరలోకంలో ఉన్నారు. నాకు పెద్ద కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటి తెలుసా? ఐపీసీ పాస్టర్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ కదా, ఆయన చూడాలి. ఆయన చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. చాలా కాలం అనుకున్నా యేసును చూడాలి. దూరం చూశాను, దగ్గర చూస్తా. ఇప్పుడు పరలోకంలో భక్త సింగ్ గారు చూడాలి. ఎక్కడ? పరలోకంలో సాధు సుందర్ సింగ్ చూడాలి. ఎక్కడ? పరలోకంలో మోషేను చూడాలి. ఎక్కడ? పరలోకం. పౌలు పరలోకం, తిమోతి పరలోకం, యోహాను పరలోకం. జ్యేష్ఠుల సంఘము ఉన్నది ఎక్కడ? పరలోకంలో. ఒక్క మాటలో చెప్పనా? నువ్వు వెళ్ళే స్థలము పరలోకం. ఈ భూమికి బాటసారిగా లేకపోతే తాత్కాలికంగా 70, 80, 90 సంవత్సరాలు బ్రతకటానికి గుడారం కలిగి వచ్చిన వ్యక్తివి మాత్రమే. ఏదో ఒక రోజున నువ్వు ఆ స్థలానికి వెళ్ళిపోతావు. వింటున్నారా? ఏదో ఒక రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆ స్థలానికి తిరిగి వెళ్ళిపోతావు. పిల్లరా, తిరిగి వెళ్ళే స్థలము మర్చిపోకూడదు. వాట్ ఈస్ హెవెన్? పరలోకం ఏంటో తెలుసా? పరలోకం ఏంటి? మొదటి ప్రశ్న. పరలోకము నువ్వు వెళ్ళే స్థలము. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. పరలోకము నువ్వు వెళ్ళే స్థలం, నీ తండ్రి ఉన్న స్థలం, కుమారుడైన క్రీస్తు ఉన్న స్థలం, బహుమతులు ఉన్న స్థలం, పేరున్న స్థలం, పౌరస్థితి ఉన్న స్థలం, జ్యేష్ఠుల సంఘం ఉన్న స్థలం, నీకున్న సమస్తము ఉన్న స్థలం ఏది అంటే కనుక పరలోకం. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. లేదండి నేను పరలోకం రాను, ఇక్కడే ఉంటా, ఇక్కడే బాగుంది అంటే కుదరదు. బాగానే ఉంటావు. ఒక రోజున నీ గుండెలో చిన్న వాల్ ఉంటుందంట, దానికి ఏదైనా కొవ్వు పడితే చాలు చుట్టుక్కున ఆగిపోతుంది. ఆగిందా? వెళ్ళాల్సిందే. బాగానే ఉన్నాడండి నిన్నటి దాకా, సూపర్గానే ఆడాడండి ఆటలు కూడా, బాగా ఎక్సర్సైజ్ 10 రౌండ్లు వేస్తాడు డిఆర్ కాలేజీలో, చిట్టుక్కున ఆగిపోద్ది. ఎందుకు ఆగిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. బండి తోలుతాడండి, అసలుకి పడేస్తాడు, ఇట్లా అంటాడు అట్లా అంటాడు. జాతర ఏదో ఒక రోజున దేనికి ఎందుకో దానికి ఎందుకు వెళ్తాం? చివరికి వెళ్ళవలసిన స్థలం ఏది? ఇది శాశ్వతమైంది కాదు, తాత్కాలికమైంది. నువ్వు ఈ భూమికి ఒక గెస్ట్గా వచ్చావు. ఒకవేళ నువ్వు వెళ్ళకపోయినా ఈ భూమి అంతా అగ్నితో కాల్చబడుతుంది. వాట్ ఈస్ హెవెన్? పరలోకం ఏంటో తెలుసా? పరలోకము నువ్వు వెళ్ళే స్థలము అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పిల్లలు, ఆ స్థలానికి నువ్వు వెళ్ళబోతున్నాం, ఆ స్థలములో నీవు ఉండబోతున్నాం, ఆ స్థలములో నువ్వు ప్రభువుని చూడబోతున్నావు. పిల్లలు, ఒక రోజున ఈ శరీరం అనే ఈ గుడారాన్ని విడిచిపెట్టి నువ్వు ప్రభుతో పాటు ఉండటానికి, తండ్రితో మాట్లాడటానికి, జ్యేష్ఠుల సంగతం ఉండటానికి, నీ భక్తికి మెచ్చిపోతున్న బహుమతులు తీసుకోవడానికి, ఇదిగో నీ యొక్క పరిస్థితి కలిగిన ఆ ఊరైన పునాదులు కలిగిన ఆ పట్టణానికి, ఆ యెరూషలేము పట్టణానికి, పరలోక పట్టణానికి నీవు ప్రయాణము చేయవలసిన గడియ ఆసన్నమైంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇంతకీ సమస్తం అక్కడే ఉన్నాయి, కానీ నీ ఆశ ఎక్కడ ఉంది? నీ కోరిక ఎక్కడ ఉంది? నీ మనస్సు దేనిపైన నిలుపుతున్నావు?
దేన్ని నువ్వు నిరంతరము చూస్తూ ఉన్నావు? దేనిపైన నీ యొక్క చింతన కలిగి ఉన్నావు? ప్రియరా, మనిషి ఎట్లా అంటాడు తెలుసా? జనరల్గా పల్లెటూరులో జరుగుతూ ఉంటాయి. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో చిన్న దడి కడతారు. ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యలో చిన్న దడి కడతారు. ఈ దడి ఇటు పక్కన వాలితే చాలు. విన్నారా ఈ మాట? ఈ దడి గాలికి ఇటు పక్కన కొంచెం వాలితే చాలు, మామూలుగా ఉండదు. అరే అబ్బాయి, భూమి ఎట్లాంటిది? దళ్ళు గిళ్ళు మొత్తం కాలిపోతారు అబ్బాయి. మొత్తం పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయేది ఈ భూమి. ఆ చిన్న విషయాల కొరకు మనిషి ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు. మనిషికి తెలియని విషయం తెలుసా? తను ఏదైతే శాశ్వతమైంది అనుకుంటున్నాడో అది నిజంగానే అశాశ్వతమైనది. ఇది ఎంత మాత్రము పర్మనెంట్గా ఉండేది కాదు. ప్లీజ్, నీ స్థలం ఇది కాదు, నీ లోకం ఇది కాదు, నీ ఊరిది కాదు, నీ పేరు ఇక్కడ లేదు, నీ బహుమతి ఇక్కడ లేవు, నీ తండ్రి విమోచించిన వాడు ఇక్కడ లేడు. క్రీస్తు ఉన్నది, తండ్రి ఉన్నది పరలోకములోనే. పరలోకములోనే నువ్వు అక్కడికి వెళ్తున్నావు, మర్చిపోద్దు ప్లీజ్. నేను అక్కడికి వెళ్తున్నాను గుర్తుపెట్టుకొని, ఇక్కడ నువ్వు ఎలా బ్రతకాలంటే అక్కడ ఎలా బ్రతకాలో ఇక్కడ కూడా అట్లా జాగ్రత్త చూడాలి. ఒక మాట చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మాట చూపించి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి చూద్దామా? బైబిల్ గ్రంథం చదవగలిగిన వారందరూ ఈ మాటను చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు మేబీ 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా చూడాలి బైబిల్, కూర్చుండబెట్టెను. వాస్తవానికి ఏముండాలి అక్కడ? కూర్చో పెడతాడు అని ఉండాలి. లేకపోతే ఆయనతో పాటు నువ్వు కూర్చుంటావు అని ఉండాలి. అట్లా లేదు బైబిల్లో. ఆయనతో కూడా నిన్ను ఏం చేశాడంట? కూర్చుండబెట్టెను అంటున్నాడు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎవ్రీ వర్డ్ ఇంపార్టెంట్. కూర్చుండబెట్టెను అని మాట చూస్తూ ఉన్నాం. మనల్ని ఏం చేశాడంటే ఆయన యేసులో మనల్ని విమోచించాడు. ఎక్కడి నుంచి లేపాడు? వాస్తవానికి ఆయనతో కూడా లేపి అని బైబిల్ చెప్పిందా? ఎక్కడి నుంచి లేపాడు? 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికించి లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అంటే అర్థమే తెలుసా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పరలోకంలో ఉన్నావు అని అర్థమిస్తా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు పరలోకంలో ఉండే వ్యక్తివి, ఆల్రెడీ పరలోకానికి వెళ్ళే వ్యక్తివి, ఆల్రెడీ పరలోక సంబంధాన్ని కలిగిన వ్యక్తివి. కాబట్టి భూమి మీద జీవిస్తున్న నీవు పరలోకంలో ఎలా బ్రతుకుతావో, పరలోకంలో దేవుని యొక్క అథారిటీ ప్రకారం, పరలోకంలో దేవుని యొక్క కంట్రోల్లో, దేవుని యొక్క ఆధీనంలో ఎలా ఉంటావో, భూమి మీద జీవిస్తున్న నీవు పరలోకంలో దేవుని చిత్తం మాత్రమే ఎలాగో చేస్తావో అట్లాగే భూమి మీద కూడా దేవుని చిత్తము మాత్రమే చేయాలి. ఎందుకని? నీవు ఆల్రెడీ ఎక్కడున్నావంట? పరలోకమందు నిన్ను కూర్చుండబెట్టెను అన్నాడు. అంటే నువ్వు ఎక్కడున్నావు? ఆల్రెడీ పరలోకంలో ఉన్నావు. అంటే అర్థమేంటి తెలుసా? పరలోకంలో నువ్వు దేవుని యొక్క అధికారం క్రింద ఉంటావు. పరలోకంలో దేవుని యొక్క ఆరాధన చేస్తూ ఉంటావు. దేవుడే నీ చింత ఉంటుంది, దేవుడే నీ ఆలోచన ఉంటుంది. పరలోకంలో దేవుడే నీ కోరిక, దేవుడే నీ ఆశ. అంటే ఇప్పుడు నువ్వు భూలోకంలో ఉన్నావు, పరలోకానికి వెళ్తున్నావు. అంటే అర్థం తెలుసా? భూమి మీద ఉంటున్నా కానీ నువ్వు ఎవరి ఆధీనంలో ఉండాలి? ప్రభు ఆధీనంలో ఉండాలి. ఎవరి అధికారంలో
ఉండాలి? ప్రభు ఆధీనంలో ఉండాలి. ఎవరిపైన ఆశ ఉండాలి? ప్రభు పైన ఆశ ఉండాలి. నీ మనస్సు అంతా దేని చేత నింపబడి ఉండాలి? ప్రభు చేత నింపబడి ఉండాలి. ఎందుకంటే నేను పరలోకానికి చెందిన వ్యక్తిని. క్రీస్తు ఆల్రెడీ నన్ను పరలోకంలో కూర్చోబెట్టాడు. ఒకసారి ప్రభు చెప్పండి పెడదామా? ఆల్రెడీ ఎక్కడున్నాం మనం? ఆల్రెడీ ఎక్కడున్నాం? చూస్తానికి అమరభవనంలో కూర్చున్నట్లున్నాము కానీ వాస్తవానికి పరలోకమందు ఆయనతో కూడా. వావ్! నేను చదివిన తర్వాత విజిలేసి తీన్మారేసి మళ్ళీ నెమ్మదిగా నా సోఫాలో కూర్చున్నా. ఇది మా కవితకి ఎవరికి తెలియదు. లోపల ఎంత ఫీలింగు! అబ్బా, ఇప్పుడు కూర్చున్నట్లు ఇంట్లో ఉన్నట్లు ఫీలింగ్ ఉంది కానీ వాస్తవానికి నేను ఉన్నది మాత్రం ఆయనతో కూడా నన్ను బ్రతికించి ఎక్కడ తీసుకెళ్ళాడంట? ఆయన పరలోకములో తీసుకెళ్తాడు కాదు. ఏమండి? తీసుకువెళ్తాడు కాదు, తీసుకువెళ్ళబోతున్నాడు కాదు, ఆల్రెడీ కూర్చుండా పెట్టాను. నువ్వు ఉన్నదే ఇప్పుడు పరలోకంలో. అంటే అర్థం తెలుసా? ఇప్పుడు నేను ఎట్లా బ్రతకాలంటే కనుక క్రీస్తు ఏం చెప్తాడో అది చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది క్రీస్తుకి ఇష్టమైందా కాదా? క్రీస్తు మెచ్చేదా కాదా? క్రీస్తు ఆలోచనకు సంబంధించిందా కాదా? క్రీస్తు అధికారమా కాదా? ఈ పాపము క్రీస్తుకు మహిమ తెస్తుందా కాదా? దేవుని చిత్తమా కాదా? దేవుని ఆలోచన కాదా? కారణం ఏంటంటే నేను ఈ సంబంధానికి వ్యక్తిని కాదు, భూ సంబంధం వ్యక్తి కాదు, నేను పరలోకంలో కూర్చున్నవాడను. వావ్! బ్రదర్, మీరు చిన్నోళ్ళు కాదు. మీరు ఎంత మాత్రము అలా తీసి పాడేయడానికి వీల్లేదు. మీరేమనుకున్నారండి నేను పరలోకంలో ఉన్న వ్యక్తిని? మీరు ఎవరైనా అంటే కనుక, ఓయ్ నేను ఎక్కడున్నా తెలుసు అసలుకి? నాది ఈ ఊరు కాదు, నాది పరలోకం. ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయావా? వెళ్ళిపోయాను ఆల్రెడీ. ఆయనతో పాటు సింహాసనం పైన నన్ను కూర్చుండబెట్టాను. ఏంటి అర్థం? ఇక అధికారం నాకు లేదు, అధికారం ఇక నాకు లేదు. నేను దేని గురించి ఆలోచన చేయకూడదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? పరలోకంలో ఉన్నాను. పరలోకంలో ఉంటే ఏంటంట? కేవలము దేవుడే. ఒక్క మాట చూపిస్తాను. 20 అధ్యాయంలోనికి వెళ్దాం. ఈ మాట చూసుకుని మనం ప్రార్థన చేసుకుందాం. 21 అధ్యాయము. అంతటా నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయినము, సముద్రము ఇక లేదు. వా! క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఏమి లేదంట? వినాలి, ఏమి లేదంట? సముద్రము లేదు అంటున్నాడు. సముద్రం లేకపోతే ఏమైంది? ఎందుకని సముద్రము ఇక లేదు అన్నాడు? ఈ భూమి, ఈ ఆకాశము ఎలాంటిది అంటే కనుక నీళ్ళతో లింకప్ చేయబడినది. విన్నారా? ఈ భూమి, ఈ ఆకాశము ఎలాంటిదంట? నీళ్ళతో సంబంధం కలిగింది. 27% మాత్రమే భూమి, మిగిలిన 63% అంతా నీళ్ళే. ఆ మాటకొస్తే ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనం. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. ఏంటంట? ఆ జలములను ఈ జలములను వేరుపరచాలండి. ఏది వేరుపరుస్తుంది? విశాలము వేరుపరుస్తుంది. వినాలి జాగ్రత్తగా. భూమి ఎలాంటిదో తెలుసా? నా వైపు చూడాలి. ఈ భూమి అంతా నీళ్ళతో ఉంది. ఈ భూమి అంతా నీళ్ళతో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంట? 1వ అధ్యాయం ఏం చెప్తా ఉంది? ఆదికాండం 1వ అధ్యాయము 6వ వచనం. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలమును విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. భూమి నీళ్లతో నింపబడింది అంటాడు. భూమి అంతా నీళ్లున్నాయి. దీన్ని మధ్యలోనికి కట్ చేశాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. దీన్ని మధ్యలోనికి కట్ చేశాడు. కట్ చేసి పైన పార్ట్ని పైన ఫిక్స్ చేశాడు, కింద పార్ట్ని కిందే ఉంచాడు. మధ్యలో ఏమొచ్చిందంట? మధ్యలో విశాలం వచ్చింది అన్నాడు. అంటే ఆకాశము ఉంది పైన, ఆకాశముకు పైన దీని కింద ఏం పెట్టాడంటే మొత్తం నీళ్లు పెట్టాడు. కిందంతా ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్లు ఆ నీళ్లు మధ్యలో ఏముందంటున్నాడు? మధ్యలో విశాలం ఉంది అని పలికినట్లు చూస్తాం. ఆ తర్వాత మీరు చూసినట్లయితే కనుక ఇదే ఆదికాండం 1వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలమును ఒక చోటనే కూర్చోబడి ఆ
ఆరిన నేల కనుమరుగు ఆకార పలకగా ఆ ప్రకారం ఆయను. ఇప్పుడు పైన జలముల గురించి మాట్లాడట్లా, కింద చాలా జలాలు ఉన్నాయంటున్నా. ఈ జలాలన్నీ ఏం చేశాడు, ఒక చోట కూర్చబడాలి అన్నాడు. ఆ నీళ్ళని వెళ్ళి ఒక చోట కూర్చబడ్డాయి, ఆరిన నేల కనిపించింది. ఇప్పుడు పైన కొన్ని జలాలు ఉన్నాయి, కింద జలాలు ఉన్నాయి. అందుకే నోవా కాలంలో ఏమైందంటే కనుక ఆ జలము లేనంత కింద ఉడిపడిపోయింది. అందుకే 40 రోజులు రాత్రింబగళ్ళు విస్తారమైన వర్షం వచ్చింది, భూమి మొత్తం మునిగిపోయినట్లుగా ఆ చరిత్రలో మనం దాన్ని చూడొచ్చు. విచిత్రమైన విషయం ఏంటంటే కనుక భూమి మీద నీళ్ళన్నీ ఒక మూల వెళ్ళి ఆగినట్లు చూస్తాం. భూమి ఆ నీళ్ళని వెళ్తే ఆరిన నేల కనిపిస్తూ ఉంది. అయితే మనిషి యొక్క లైఫ్ అంతా, జీవితం అంతా ఆ నీళ్ళతోనే లింక్ అప్ అయింది. చెట్లు బ్రతకాలన్నా నీళ్లు కావాలి, మనిషి బ్రతకాలన్నా నీళ్లు కావాలి. ఈ భూమి పైన ఎక్కువ శాతం అంటే 75% నీళ్ళే ఉన్నాయి. ఆ మాటకు వస్తే మన రక్తంలో 90% నీళ్ళే ఉంటాయి కదా, నీళ్ళే ఉంటాయి. మనిషి నీళ్ళు లేకపోతే బ్రతకలేడు. అంటే ఈ మనిషి సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ నీళ్ళతో కనెక్ట్ చేయబడింది అంటాడు. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంకి వెళ్తే కనుక సముద్రమిక లేదు అన్నాడు. అంటే అర్థం తెలుసా, పాత భూమి ఉందో చూసారా, ఆ పాత భూమికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ఏంటంటే కనుక మనిషి ఎప్పుడు ఆ నీళ్ళ పైన ఆధారపడేది ఉంటుంది. ఇప్పుడు క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఆ సిస్టమ్ లేదు. ఇప్పుడు మనిషి దేనిపైన ఆధారపడక్కలేదు, మనిషి దేవుని మీద మాత్రమే ఆధారపడతాడు, దేవుని మాత్రమే చూస్తాడు. పాత భూమికి ఉన్న సిస్టమ్ ఇప్పుడు ఎంత మాత్రము లేదు అని అంటా ఉన్నాడు. మీరు ఎక్కడున్నారు తెలుసా, పరలోకములో ఉన్నారు. పరలోకానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమే మీరు భూమి మీద ఉన్నప్పుడు పాటించాలి. కానీ భూమికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ పాటించడానికి ఎంత మాత్రం వీల్లేదు. పిల్లరా, ఈ లోకం సిస్టమ్ ఏంటో తెలుసా, అందరూ వెళ్తున్నారు, నేను కూడా అట్లా వెళ్ళాలి. ఇది లోక సిస్టమ్. పరలోకం సిస్టమ్ అది కాదు. 2 మార్గాలు ఉన్నాయి, ఒక విశాలమైన మార్గం, ఇరుకైన మార్గం. ఇదిగో విశాలమైన మార్గంలో అనేక మంది ప్రయాణం చేస్తారు, అది ఈ లోక సిస్టమ్. పరలోక సిస్టమ్ ఏంటి తెలుసా, ఇరుకైన మార్గంలోనే ప్రయాణం చేయి, ఇరుకైన మార్గంలోనే ప్రయాణం చేస్తూ వెళ్ళు. పిల్లరా, నీవు పౌలు రాసిన ఎఫెసీ రాసిన పత్రికలో నువ్వెక్కడున్నావంటే కనుక నిన్ను ఆయనతో కూడా లేపి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాడంట, పరలోకంలో కూర్చోబెట్టాడు. నువ్వు పరలోకంలో ఉన్నావు కాబట్టి పరలోకానికి ఒక సిస్టమ్ ఉంది, పరలోకానికి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంది, పరలోకానికి ఒక రాజు ఉన్నాడు, పరలోకానికి ఒక రూల్స్ ఉన్నాయి, పరలోకానికి అధికారం ఉంది, పరలోకం యొక్క చిత్తం ఉంది. ఆ చిత్తమును బట్టి ఈ లోకంలో బ్రతకాలి. కానీ నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి ఈ లోకంలో ఎంత మాత్రము ప్రభు ఛాన్స్ ఇవ్వటానికి లేదు. ఒకవేళ అలా బ్రతికేవా నువ్వు పరలోకానికి వచ్చే వ్యక్తివి ఎంత మాత్రం కాదు. ఏంటి పరలోకం? పరలోకము నువ్వు వెళ్ళే స్థలము. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. పరలోకము నువ్వు వెళ్ళే స్థలము అని బైబిల్ చెప్పింది. పరలోకం నువ్వు వెళ్ళే స్థలము అని బైబిల్ చెప్పింది. పిల్లరా, నువ్వు ఆ స్థలానికి వెళ్ళబోతున్నావు, ఆ స్థలానికి వెళ్ళబోతున్నావు, పరలోకంలోనికి వెళ్ళబోతున్నావు, పరలోకానికి రాబోతున్నావు, పరలోకానికి రాబోతున్నావు. దయచేసి అలానే కళ్ళు మూసుకుందాం. నువ్వు ఈ భూమికి సంబంధించిన వ్యక్తివి కాదు, ఈ భూమిలో నివసించే వ్యక్తివి కాదు, నీ జీవం ఇక్కడది కాదు, పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోక తండ్రి ఇక్కడ కాదు, క్రీస్తు ఇక్కడ కాదు, జ్యేష్ఠుల సంఘం ఇక్కడ కాదు, ఏది ఇక్కడ కాదు. నువ్వు ఆల్రెడీ పరలోకంలో ఉన్న వ్యక్తివే తల్లి. పరలోకం అధికారం, పరలోక చిత్తం, పరలోక కంట్రోల్లో ఉండాలి. నువ్వు నీకు ఇష్టం వచ్చిన బ్రతుకుతానంటే కుదరదు.